హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డేటా నెబులా ఛానల్. నేను మీ వెంకటరమణ. ఎస్క్యూఎల్ విండో ఫంక్షన్ సిరీస్లో టుడే మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ విండో ఫ్రేమింగ్ గురించి డీటెయిల్గా చూద్దాము. విండో ఫంక్షన్స్ అంటే మనం ఓవర్ క్లాస్ని యూజ్ చేసి పార్టీషన్ వై యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తామని ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. బట్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే రోస్ వర్సెస్ రేంజ్, విండో ఫ్రేమ్స్, వీటి గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వీడియో ఎండ్ లోపల మీకు కన్ఫ్యూజన్ అన్ని క్లియర్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకేనా. సో మనం ఓవర్ క్లాస్ లో పార్టీషన్ ఆర్డర్ బై యూజ్ చేస్తాం కదా. ఐ మీన్ ఏదైనా విండో క్రియేట్ చేసేటప్పుడు పార్టీషన్ బై అంటే ఆ విండో డిఫైన్ చేయడానికి ఆర్డర్ బై స్టార్టింగ్ యూజ్ డిఫైన్ చేయడానికి మనము పార్టీషన్ బై ఆర్డర్ బై యూజ్ చేస్తాము. బట్ అంటే ఆ ఆర్డర్ బై తో క్రియేట్ అయ్యే లాజిక్ ఆర్డర్ లో ఏ క్యాలిక్యులేషన్స్ కి ఏ రోస్ ని కన్సిడర్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ నేను సమ్ అనేది ఇచ్చాను, ఓకేనా. వాటికి అంటే ఏ రోస్ ని మనం కన్సిడర్ చేయాలి అనేది డిసైడ్ చేసేదే ఈ విండో ఫ్రేమ్. ఓకేనా. యాక్చువల్గా అంటే బేసిక్ టర్మ్ లో చెప్పాలంటే విండో ఫ్రేమ్ అంటే సింపుల్ గా క్యాల్కులేషన్ బౌండరీ. క్యాల్కులేషన్ బౌండరీ లైక్ టోటల్ క్యాలిక్యులేట్ చేయాలా, రన్నింగ్ టోటల్ క్యాలిక్యులేట్ చేయాలా, లాస్ట్ 3 rows తో కంపేర్ చేయాలా, అంటే వాల్యూ రేంజ్ లో వాల్యూ రేంజ్ లో ఉన్న రోస్ తో మాత్రమే చేయాలా. అంటే మేబీ అంటే మీకు ఇంకా సింపుల్ టర్మ్స్ లో ఏంటంటే రో బేస్డ్ రో బేస్డ్ తో అంటే ఫస్ట్ రో నుంచి లాస్ట్ వరకు ఇంక్లూడ్ చేసి చేయాలా, లేదా వాల్యూ బేస్డ్ ఏంటంటే ఇప్పుడు 100 అని ఉంది, హండ్రెడ్ నుంచి 300 ఉండే వాల్యూస్ మాత్రమే మనం కన్సిడర్ చేసి ఆ ఫ్రేమ్ ని డిసైడ్ చేయాలా. ఓకేనా. అలా అలా మనం డిఫైన్ చేయడానికే మనము ఫ్రేమింగ్ అనేది ఇస్తాము. ఓకేనా. అవి వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. అది రో బేస్డ్, రేంజ్ బేస్డ్. నేను ఇందాక చెప్పినట్టే రో బేస్డ్ వచ్చేసి రోని ఇస్తే అది రో బేస్డ్ అని ఉంటుంది. రో బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అవుతాయి. రేంజ్ అంటే వాల్యూ బేస్డ్. రేంజ్ అని ఇస్తే ఆ, అంటే 100 నుంచి 200 ఉండే లోపల ఉండే ఆ వాల్యూస్ ఉన్న రికార్డ్స్ మాత్రమే కన్సిడర్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తుంది. సో బేసిక్ గా మనకి ఆ, ఈ విండో ఫ్రేమింగ్ సింటాక్స్ వచ్చేసి ఏదర్ రో ఆర్ రేంజ్ బిట్వీన్ ఫ్రేమ్, అంటే ఫ్రేమ్ స్టార్టింగ్ ఏంది అండ్ ఫ్రేమ్ ఎండింగ్ ఏంది అనేది డిఫైన్ చేయాలి. ఇది బేసిక్ సింటాక్స్. ఓకేనా. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. ఇప్పుడు సపోజ్ నార్మల్ విండో ఫంక్షన్ సింటాక్స్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి జస్ట్ ఆ పార్ట్ మాత్రమే ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు సమ్ ఆఫ్ శాలరీ అని ఇచ్చేసి ఆర్డర్ బై శాలరీ, ఇక్కడ నేను పార్టీషన్ బై కూడా ఏమీ లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఆర్డర్ బై శాలరీ ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను, రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. ఓకేనా. ఇది ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను క్లియర్ గా ఇచ్చా చూడండి. అన్బౌండెడ్ ప్రిసీడింగ్. ఓకేనా. ఇక్కడ మనం ఏం చెప్పాము, ఆ, ఈ సమ్ ఆఫ్ శాలరీకి మనం ఏం చెప్పామంటే మనం ఆల్రెడీ శాలరీతో ఆర్డర్ చేసేసి ఏ రోస్ ని కన్సిడర్ చేయమని చెప్పామంటే ఇప్పుడు రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఫ్రమ్ ఫస్ట్ రో. ఓకేనా. ఫస్ట్ రో నుంచి కరెంట్ రో వరకు తీసుకొని క్యాలిక్యులేట్ చేయమని చెప్పాము. ఇది యాక్చువల్గా వచ్చేసి రన్నింగ్ టోటల్ లాజిక్. ఓకేనా. మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా రన్నింగ్ టోటల్ అంతా క్లియర్గా నేను ఇస్తాను. బట్ ఇది ఇలా మనము ఫ్రేమింగ్ అనేది ఇలా డిఫైన్ చేస్తాము. ఓకేనా. ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఫ్రమ్ ఫస్ట్ రో. ఓకేనా. అంటే మీరు ఇది వచ్చేసి మనం ఫ్రేమ్ స్టార్ట్ లో మాక్సిమం యూజ్ చేస్తాము. ఓకేనా. స్టార్టింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలన్నట్టు. ఓకేనా. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఫర్ సపోజ్ మీరు ఈ డేటా తీసుకోండి. ఓకేనా. ఈ డేటా తీసుకోండి. ఓకేనా. సపోజ్ ఇదంతా కలిసి మీరు పార్టీషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇగ్నోర్ చేసుకోండి. జస్ట్ మనకి డేటా ఉంది. ఓకేనా. ఈ డేటాలో మనకి విండో ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, మొత్తం అన్ని రికార్డ్స్ కన్సిడర్ చేసుకొని, అంటే ఆ విండోలో ఉండే రికార్డ్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఈచ్ రికార్డ్ కి ఆ వాల్యూ జనరేట్ చేస్తుంది. ఓకేనా. బట్ నార్మల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ లైక్ గ్రూపింగ్ అలా చేస్తే అన్ని రికార్డ్స్ కన్సిడర్ చేసుకొని సింగిల్ వాల్యూ మనకి ఇస్తుంది. మేబీ లైక్ గ్రూప్ బై చేసి కౌంట్ చేయడము అలా, లేదా సమ్ క్యాలిక్యులేట్ చేయడం అలా. బట్ విండో ఫంక్షన్స్ లో అలా కాదు కదా. మనకు అన్ని వాల్యూస్ అంటే అన్ని రికార్డ్స్, ఎన్ని రికార్డ్స్ అయితే మనం డిఫైన్ చేస్తామో, అంటే ఆ విండోని డిఫైన్ చేస్తామో అన్ని రికార్డ్స్ ని మనం కన్సిడర్ చేసుకొని ప్రతి రికార్డ్ కి వాల్యూ ఇస్తుంది. ఓకేనా. ఇన్ కేస్ ఇప్పుడు ఇలా ఉంటే డేటా ఫర్ సపోజ్ మీరు సెకండ్ రికార్డ్ తీసుకోండి ఫర్ ఈజీగా అర్థం అవ్వడానికి. ఇప్పుడు సెకండ్ రికార్డ్ నుంచి ఫర్ సపోజ్ మీరు
రోస్ బిట్వీన్ ఫ్రేమ్ స్టార్ట్ వచ్చేసి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఫస్ట్ రో నుంచి, ఓకేనా. అండ్ ఫ్రేమ్ ఎండ్ వచ్చేసి మీరు కరెంట్ రో అని ఇస్తే ఏమవుతుందంటే ఫస్ట్ రో నుంచి ఇక్కడి వరకు కన్సిడర్ చేసుకోమని. ఈ సెకండ్ రో దగ్గర క్యాలిక్యులేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ రో నుంచి సెకండ్ రో వరకు తీసుకొని సమ్ చేయాలి, ఓకేనా. ఇన్ కేస్ మీరు థర్డ్ రో దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ రో నుంచి థర్డ్ రో, ఫోర్త్ రో ఉన్నప్పుడు ఫస్ట్ రో నుంచి ఫోర్త్ రో, ఓకేనా. అలా అలా అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఫ్రమ్ ఫస్ట్ రో. ఎన్ ప్రిసీడింగ్ అంటే ఎన్ రోస్ బిఫోర్ కరెంట్. అంటే ఇప్పుడు కరెంట్ అనేది వచ్చేసి కరెంట్ రో అనుకోండి. కరెంట్ రో పైన ఎన్ని రోస్ నుంచి మీరు ఐ మీన్ రోస్ ని కన్సిడర్ చేయాలో ఈ విధంగా మనము చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. కరెంట్ రో అంటే మీకు ఇందాక చెప్పినట్టు కరెంట్ రో, ఓకే. ఏ రో అంటే మన ప్రతి క్యాలిక్యులేషన్స్ కి ప్రతి అంటే బేస్ రో, ఓకేనా. ఎన్ ఫాలోయింగ్ అంటే ఎన్ రోస్ ఆఫ్టర్ కరెంట్. అంటే అంటే ఆ కరెంట్ రో నుంచి ఫర్ సపోజ్ ఈ కరెంట్ రో నుంచి ఎన్ని రోస్ మనము నెక్స్ట్ తీసుకోవాలి అనేది. అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే టిల్ లాస్ట్ లాస్ట్ రో, ఓకేనా. టిల్ లాస్ట్ రో. ఫర్ సపోజ్ మీకు ఇలా ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవడానికి నేను మల్టిపుల్ సినారియోస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఫర్ సపోజ్ మనము సమ్ ఆఫ్ రోస్ అంటే ఇప్పుడు ఈ రెండు వచ్చేసి రో బేస్డ్ కి, ఈ వచ్చేసి రేంజ్ బేస్డ్ కి డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ నేను క్లియర్ గా ఇచ్చాను. సపోజ్ సమ్ రోస్ అన్బౌండెడ్ టు కరెంట్ అంటే ఏంటంటే నేను ఇది ఇలా ఇచ్చాను అనుకోండి. రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ టు కరెంట్ అని ఇచ్చాను అనుకోండి. నేను మీకు ఏం చెప్పాను, ఇది స్టార్ట్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అనేది స్టార్ట్, కరెంట్ అనేది కరెంట్ రో, ఓకేనా. సమ్ ఆఫ్ రోస్, సమ్ సమ్ ఆఫ్ శాలరీ, ఓకేనా. సో ఇది రో బేస్డ్ కదా. మనకి ఇక్కడ ఏమవుతుందంటే అన్ ఇక్కడ ఫస్ట్ రికార్డ్ దగ్గరకు వచ్చేసాం అనుకోండి. ఫస్ట్ రికార్డ్ దగ్గర అన్బౌండెడ్ ప్రిసీడింగ్ దీనికి స్టార్టింగ్ ఏంటంటే 100 కాబట్టి 100 నుంచి కరెంట్ రో 100 టు 100, ఓకేనా. కాబట్టి ఏమవుతుంది, సమ్ ఏమవుతుంది 100 అవుతుంది, ఓకేనా. సపోజ్ మీరు సెకండ్ రికార్డ్ దగ్గరకు వచ్చాను అనుకోండి. ఫస్ట్ రో ఏంది 100, ఓకేనా. కరెంట్ రో వచ్చేసి 200. సో 100 ప్లస్ 200 వచ్చేసి 300 కాబట్టి ఈ రోకి వచ్చేసి 300 అని ఇస్తుంది, ఓకేనా. నెక్స్ట్ మీరు నెక్స్ట్ రోకి వెళ్ళండి, థర్డ్ రోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రేమ్ ఏంది, స్టార్టింగ్ నుంచి కరెంట్ రో వరకు కాబట్టి ఈ మూడు కన్సిడర్ చేసుకొని ఈ వాల్యూ ఇస్తుంది, ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ నుంచి 4 రోస్ చేసుకొని ఇలా ఇలా ఫిఫ్త్ రో వరకు ఇలా ఇలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఓకేనా. ఇలా ఫ్రేమింగ్ అనేది వర్క్ అవుతుంది ఈ కేసులో, ఓకేనా. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ టు కరెంట్ అని ఇస్తే మనకి రన్నింగ్ టోటల్ అనేది ఇలా మనం రన్నింగ్ టోటల్ ఇది యాక్చువల్గా ఇంటర్వ్యూస్ లో కూడా చాలా ఎక్కువ అడుగుతారు రన్నింగ్ టోటల్స్ అనేది. ఇన్ కేసు మేబీ బిజినెస్ యూస్ కేసెస్ లో కూడా మనకు చాలా వరకు అడుగుతారు రన్నింగ్ టోటల్స్. ఇది వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి యావరేజ్. ఇది రోసే, రో రో బేస్డే. వన్ ప్రిసీడింగ్ వన్ ఫాలోయింగ్ అంటే అట్లే అదేంటంటే ప్రతి రికార్డుకి దాని పైన ఉన్న రికార్డు అంటే ఒక 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 రికార్డు పైన ఒక రికార్డు కింద కన్స్ట్రక్ట్ చేసుకొని నేనే యావరేజ్ చేయాలి, ఓకేనా. యావరేజ్ చేయాలి. సపోజ్ యావరేజ్ అని ఇచ్చేసి ఇలా వన్ 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 రికార్డ్ వచ్చేసి ప్రిసీడింగ్ వన్ రికార్డ్ ఫాలోయింగ్ అన్నప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఫస్ట్ రో దగ్గర ఏమవుతుంది, ఫస్ట్ రో పైన ఏం లేదు, ఓకేనా. జస్ట్ నెక్స్ట్ రో వచ్చేసి 200 ఉంది, ఓకేనా. ఈ రెండు రికార్డ్స్ తీసుకొని యావరేజ్ చేస్తుంది. ఆ రెండు రికార్డ్ యావరేజ్ 150, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ రో దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఏంది, ఒక రికార్డ్ పైన తీసుకోవాలి, ఒక రికార్డ్ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 రికార్డ్స్ తీసుకొని యావరేజ్ చేస్తుంది, ఓకేనా. సో 500/3, ఓకేనా. 166.67, ఓకేనా. నెక్స్ట్ ఈ రికార్డ్ దగ్గరికి వస్తుంది. ఈ 3 రికార్డ్స్ అంటే ఒక రికార్డ్ పైన ఒక రికార్డ్ కింద తీసుకొని ఐ మీన్ 266.67 అట్లా అలా క్యాలిక్యులేట్ చేస్తుంది. దీన్ని మూవింగ్ యావరేజ్ అంటారు, ఓకేనా. ఇది కూడా చాలా బిజినెస్ యూస్ కేసెస్ లో యూజ్ చేస్తారు, ఓకేనా. సో ఇవి రెండు వచ్చేసి రో బేస్డ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రేంజ్ బేస్డ్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే రో బేస్డ్ వచ్చేసి నేను ముందు చెప్పినప్పుడు ఇది ప్రతి రికార్డు అంటే రోని బట్టి వర్క్ అవుతుంది, ఓకేనా. రేంజ్ బేస్డ్ వచ్చేసి వాల్యూ బేస్డ్ అంటే 100 మేబీ 100 నుంచి ఇంతవరకు తీసుకొని దానికి అంటే ఆ వాల్యూ 100 బిట్వీన్ 100 కానీ ఒక 500 మిడిల్లో ఉంటేనే తీసుకోవాలి. అలా మనము వాల్యూని డిఫైన్ చేసి ఐ మీన్ ఫ్రేమ్ ని క్రియేట్ చేస్తాము, ఓకేనా. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే రో బేస్డ్ లో ఇలా 2 రికార్డ్స్ సేమ్ వాల్యూ ఉంటే ఇది ఇగ్నోర్ చేస్తుంది. బట్ ఇలా 2 రికార్డ్స్ సేమ్ ఉన్నది అనుకోండి, రేంజ్ బేస్డ్ ఏంటంటే రెండు రికార్డ్స్ ని మనకి
ఒక వాల్యూ లాగా కన్సిడర్ చేసుకొని రెండు దాంట్లకి ఐ మీన్ ఆ రెండు రోస్కి సేమ్ వాల్యూని ఇస్తుంది. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి. ఇప్పుడు రేంజ్ అన్బౌండెడ్ టు కరెంట్ అని ఇచ్చాడు అనుకోండి సమ్ము. సేమ్ ఇదే మూవింగ్ యావరేజ్ రో బేస్డ్ కాకుండా రేంజ్ బేస్డ్ అయితే ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రికార్డ్ 100 ఉంది. ఓకేనా? మనకి ఇక్కడ ఏమి ఇచ్చాము? సమ్ రేంజ్ అన్బౌండెడ్ టు కరెంట్. ఓకేనా? అన్బౌండెడ్ టు కరెంట్ అంటే ఫస్ట్ రికార్డ్కి ఏమవుతుందంటే 100 టు 100. ఓకేనా? అవి 100 టు 100 ఉన్న వాల్యూస్ ఉన్న రికార్డ్స్ మాత్రమే తీసుకొని సమ్ చేయాలి. ఓకేనా? 100 వచ్చేసి 100 యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టూ రికార్డ్స్ సేమ్ వాల్యూ ఉంది కదా 200 ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు రికార్డ్స్ ని సమ్ చేసుకుంటుంది. ఓకేనా? ఈ రెండు రికార్డ్స్ ని 200 అనేది సమ్ చేసుకొని ఇక్కడ మనకేంది సమ్ రేంజ్ అన్బౌండెడ్ టు కరెంట్. ఓకేనా? అన్బౌండెడ్ అంటే ఫస్ట్ అదే 100 టు 200. ఓకేనా? బట్ ఏంటంటే టూ రికార్డ్స్ కి సేమ్ వాల్యూ ఉంది కాబట్టి అది 400 అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 100 ప్లస్ ఈ రెండు వచ్చేసి ఒకే రికార్డ్ లాగా కన్సిడర్ చేసుకుంటుంది సమ్ చేసుకొని. ఓకేనా? బట్ వాల్యూ కంపేర్ చేసేటప్పుడు మాత్రమే 200 మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా? అప్పుడు అన్బౌండెడ్ వచ్చేసి ఫస్ట్ రికార్డ్. ఓకేనా? ఆ, అన్- అంటే ఫస్ట్ రికార్డ్ అంటే ఫస్ట్ ఐ మీన్ స్టార్టింగ్ వాల్యూ 100. 100 నుంచి 200 వరకు ఉన్న రికార్డ్స్ ని తీసుకొని దాన్ని సమ్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది 100 ఈ 200 వచ్చేసి రెండు కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి మొత్తం వచ్చేసి 500 అవుతుంది. సో ఈ 500 అనేది రెండు రికార్డ్స్ కి సేమ్ వచ్చేస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు రోకి రేంజ్ కి అదే డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ రికార్డ్ చూసుకోండి 400. 100 నుంచి 400 వాల్యూ ఉన్న రికార్డ్స్ అన్ని తీసుకొని సమ్ చేయాలి. ఓకేనా? 100 నుంచి 400 వాల్యూ ఉన్న రికార్డ్స్ వచ్చేసి ఈ 4 రికార్డ్స్. ఓకేనా? అప్పుడు 900 అవుతుంది. అలా ఇలా అలా రేంజ్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? ఇన్ కేస్ ఇది వచ్చేసి నేనేంది స్టార్టింగ్ నుంచి ఐ మీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ నుంచి అంటే ఫస్ట్ రో నుంచి కరెంట్ రో వరకు తీసుకుంటే ఇలా వర్క్ అయింది కదా. ఇన్ కేస్ మనం ఏం చేస్తామంటే సమ్ రేంజ్ కరెంట్ టు అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇది కొంచెం రివర్స్ గా వర్క్ అవుతుంది. కరెంట్ వాల్యూ నుంచి ఓకేనా అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే లాస్ట్ రికార్డ్ వరకు ఉన్న వాల్యూస్ తీసుకొని దాన్ని సమ్ చేయాలి. ఓకేనా? అలాంటప్పుడు ఏమవుతుంది 100 నుంచి లా అంటే కరెంట్ రో ఫస్ట్ రికార్డ్ చూస్తే ఇది కరెంట్ రో కదా కరెంట్ రో వాల్యూ వచ్చేసి 100. ఓకేనా? ఇక్కడ నుంచి లాస్ట్ ఉండే వాల్యూ ఉంది 500. సో ఈ అంతా సమ్ చేసేసి ఫస్ట్ రికార్డ్ కి ఇచ్చేస్తుంది. ఫస్ట్ రికార్డ్ కి యాజ్ యూజువల్ సేమ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొని ఈ సమ్ తీసుకొని సపోజ్ 200 400 500 ఇది వచ్చేసి 1300 కాబట్టి ఈ రెండు రికార్డ్స్ కి 1300 ఇస్తుంది. ఇక్కడ ఫోర్త్ రికార్డ్కి వచ్చినప్పుడు ఆ, ఇక్కడ ఏంటి కరెంట్ రో వచ్చేసి 400 నుంచి 500 వరకు ఉండే వాల్యూస్ మొత్తం తీసుకొని దాన్ని సమ్ చేస్తుంది ఇలా 900. నెక్స్ట్ లాస్ట్ రికార్డ్కి వచ్చేసి 500 కాబట్టి సింగిల్ రికార్డ్ కాబట్టి 500 వస్తుంది. ఇలా రేంజ్ అనేది బిహేవ్ చేస్తుంది. ఓకేనా? ఇన్ కేస్ ఇంకో సినారియో చూడండి. సమ్ ఆఫ్ రేంజ్ 10 ప్రిసీడింగ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ రేంజ్ 10 ప్రిసీడింగ్ అంటే ఇక్కడ 10 అనేది ఏంటంటే ఈ నార్మల్ గా రోస్ కి వచ్చేసి ప్రిసీడింగ్ అంటే ఇక్కడ చూడండి 1 ప్రిసీడింగ్ 1 ఫాలోయింగ్ అంటే ఎన్ని రోస్ పైన ఎన్ని రోస్ కింద కదా. సేమ్ ఇలా రేంజ్ కి వచ్చేసి 10 ప్రిసీడింగ్ అంటే -10 వాల్యూ. ఓకేనా? సపోజ్ 100 కి వాల్యూ ఎంత 90 కదా. 90 నుంచి ఓకేనా 100. ఓకేనా? ఈ మధ్యలో ఉండే వాల్యూస్ అంతా తీసుకొని సమ్ చేయమన్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది 100 అవుతుంది. నెక్స్ట్ ఏంది 400 కి నెక్స్ట్ రికార్డ్ వచ్చేసి 200 కదా. 200 కి -10 ఏమవుతుంది 190. ఓకేనా? 190 నుంచి 200 వరకు ఉన్న వాల్యూస్ తీసుకొని సమ్ చేయాలి. ఓకేనా? నేను యాజ్ యూజువల్ చెప్పినట్టు ఈ టూ రికార్డ్స్ కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి టూ రికార్డ్స్ సమ్ వచ్చేసి 400 అవుతుంది. ఓకేనా? సో ఈ టూ రికార్డ్స్ కి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా చూడండి 400 కి -10 ఏమవుతుంది 390 అవుతుంది. 390 నుంచి ఓకేనా 400 ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ ఉన్న రోస్ మాత్రమే తీసుకొని వాటిని సమ్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది 400 అని వస్తుంది. లైక్ లాస్ట్ రికార్డ్ కూడా 500 మైనస్ 10 ఏమవుతుందంటే 490 నుంచి 500 ఉన్న వాల్యూస్ తీసుకొని సమ్ చేస్తుంది. ఓకేనా? ఇది యాక్చువల్గా చాలా రేర్ కేసులో యూజ్ చేస్తాము.
మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్‌లో ఈ మూవింగ్ యావరేజ్ గానీ, ఓకేనా? రన్నింగ్ టోటలు ఇలాంటివి యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇది విండో ఫ్రేమింగ్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను విండో అగ్రిగేట్ ఫంక్షన్స్ చూద్దాము. ఓకేనా? అది ఎలా గ్రూప్ బైతో ఎలా డిఫరెంట్‌గా ఎలా బిహేవ్ చేస్తుంది, విండో ఫంక్షన్స్ ఎలా బిహేవ్ చేస్తుందో క్లియర్‌గా చూద్దాం. ఓకేనా? హోప్ మీకు ఈజీగా అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.